మనుషుల ప్రాణాలను కాపాడే వైద్య అద్భుతాల గురించి తరచూ వింటుంటాం. కానీ విశాఖలో ఓ పెంపుడు కుక్కను కాపాడేందుకు ఏకంగా డాక్టర్లు ఢిల్లీ నుంచి వచ్చారు. గోబీ అనే గోల్డెన్ రిట్రీవర్ పెంపుడు కుక్క అనుకోకుండా సూది దారం మింగి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆహారం తినకపోవడం, నొప్పితో అలమటించడం చూసి యజమాని వెంటనే విశాఖలోని ఒక పెట్ క్లినిక్కు తీసుకువెళ్లారు. అక్కడ చేసిన ఎక్స్రే పరీక్షలో డాక్టర్ శ్రీధర్ కుక్క సూది దారం మింగినట్టు గుర్తించి షాకుకు గురయ్యారు. కుక్క పొట్టలో థ్రెడ్ బండిల్కు గుచ్చుకుని ఉన్న సూది స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం సాధారణ కేసు కాదని, చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం తప్పదని ఆయన గుర్తించారు. వైద్యం చేసేందుకు ప్రయత్నించగా ప్లేట్లెట్స్ పడిపోయాయి. దీంతో సర్జరీ చేయడం ప్రమాదకరమని భావించిన డాక్టర్ శ్రీధర్ వెంటనే ఢిల్లీలోని ప్రసిద్ధ వెటర్నరీ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ మల్హోత్రాను సంప్రదించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన ప్రత్యేక పరికరాలతో విమానంలో విశాఖకు చేరుకున్నారు. అత్యాధునిక ఎండోస్కోపీ సాంకేతికతను ఉపయోగించి పొట్టను కోయకుండా, శస్త్రచికిత్స అవసరం లేకుండా సూదిని జాగ్రత్తగా బయటకు తీశారు. దాదాపు 25 నిమిషాల పాటు సర్జరీ చేశారు. 3 ఏళ్ల కోబీ సూది దారం మింగేశాడు. శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి. అందుబాటులోకి ఎవరూ లేని సమయంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డాక్టర్లు తెప్పించి కేవలం నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోశారు. అదే మాటలో వచ్చే మనుషులైతే తన బాధను చెప్పగలరు, కానీ మూగజీవుల పరిస్థితి ఏంటి? ఆ బాధను సైతం తెలుసుకొని ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో కోబీ, ఇది గోల్డెన్ రిట్రీవర్. ఆ డాగ్కి ఆ శస్త్రచికిత్స చేసింది కూడా మనతో పాటు ఉన్న వెటర్నరీ డాక్టర్ శ్రీధర్ ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, అసలు కోబీ పరిస్థితి వచ్చి మీ దగ్గరకు వచ్చేసరికి ఏముంది, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? కోబీ యాక్చువల్లీ రాత్రి 8:30 ఆ టైంలో వచ్చింది. ఏమిటి అంటే బేసిక్గా వాళ్ళకి పేరెంట్కి ఆల్రెడీ తెలుసు దట్ ఇది దారపు రీల్ మింగేసింది అని చెప్పి. సో ఇది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మేము ఎక్స్రే చేసాం. ఎక్స్రేలో అయితే కడుపులో అయితే ఖచ్చితంగా ఉంది అది. సో ఇప్పుడు దీనికి వచ్చిన పరిస్థితి ఏమిటంటే ఈ కోబీ అన్నది గత 3 ఏళ్ళ నుంచి మన దగ్గరే ట్రీట్మెంట్, పుట్టిన దగ్గర నుంచి తన వ్యాక్సినేషన్స్ దగ్గర నుంచి అన్నీ మన దగ్గరే అవుతున్నాయి. సో దీని హిస్టరీ మనకు క్లియర్గా తెలుసు. ఒక 15 days బ్యాక్ దీనికి థ్రోంబోసైటోపీనియా అంటాం, అంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి. ఈ తక్కువ ఉండడం కారణం వల్ల రొటీన్ ప్రొసీజర్ సర్జరీ ఏదవుతుందో కడుపు కోసి తీయడం అన్నది దీనికి కాదు. అందుకని దీనికి వేరే అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నది మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని నాకు ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆయన, హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్, డాక్టర్ విక్రమ్ అని. హీఈస్ ఇన్ ఢిల్లీ, who is doing this endoscopy. ఈ ఎండోస్కోపీ అన్నది టెక్నిక్ వీ బీన్ డూయింగ్ ఇన్ ఇండియా క్వైట్ అ వైల్, కానీ మనకు ఆంధ్రాలో అయితే ఈ టెక్నాలజీ ఎప్పుడు వాడలేదు. ఇది ఫస్ట్ టైం మనం, ఎందుకంటే ఇది సూది కాబట్టి, చాలా షార్ప్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది మొత్తం చీర్చిస్తుంది ఇంటెస్టైన్ కానీ ఇటు ఇన్సోఫాగస్నైనా. అందుకని ఇది జాగ్రత్తగా క్లాత్లో పెట్టి మామూలుగా మనం ఎండోస్కోపీ ద్వారా తీయాలి. సార్, డాగ్ మీ దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి ఏంటి, మీరు ఎలా దాన్ని గుర్తించారు? డాగ్ పరిస్థితి అయితే అబ్సల్యూట్లీ నార్మల్గా ఉండేది. అంటే ఎందుకంటే తనకు మైల్డ్ పెయిన్ తప్ప ఇంకేం లేదు. సో మేము ముందు దాన్ని మైల్డ్ సిడేషన్ అంటాం, అంటే ఏది వాంతి చేయకుండా ఉన్న సిడేషన్ ఇచ్చి దానికి ఎక్స్రే తీసి కన్ఫర్మ్ చేసాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి అంటే ఆయన ఆ రోజు రాత్రి రావాలి అంటే ఆ టైం వరకు మేము వాటికి మెయింటైన్ చేయాలి కాబట్టి దానికి ఫ్లూయిడ్స్ ఇస్తూ మెయింటైన్ చేసాము. మన్నాడు ఉదయం ఆయన వచ్చారు, సాయంకాలం కల్లా వచ్చారు ఫ్లైట్లో. వచ్చిన తర్వాత ఈ ఎండోస్కోపీ ద్వారా మనం తీసాం. ఎస్, డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది, డాగ్కి చాలా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే లోపల సూది ఉంది అన్నప్పుడు అది గుచ్చుకుంటూ ఉంటుంది వేరే కారణాల వల్ల. ఇంటెస్టైన్ మోటిలిటీ కూడా ఉంటుంది, స్టొమక్ కంప్రెషన్ కూడా ఉంటుంది, గెంతుతూ ఉంటుంది, తనకి తెలియదు ఏమిటవుతుందో అన్నది. సో డెఫినెట్లీ ఇది కొంచెం అంటే హ్యూమన్లో ఒక పీడియాట్రిక్ ఏంటో మా డాగ్స్ అలాంటివి అనమాట. అదే మీరు ఇందాక మాట్లాడుతూ మనుషులైతే చెప్పగలరు, బట్ డాగ్స్ అయితే చెప్పలేరు. దాన్ని ఎట్లా గుర్తించారు? అట్ ద సేమ్ టైం అంటే ఆ స్పాంటేనియస్గా ఢిల్లీ నుంచి డాక్టర్ని రప్పించి చేయించాలన్న థాట్ మీకు ఎట్లా వచ్చింది? అంటే థాట్ ఎందుకు వచ్చింది అంటే బేసిక్గా దీనికి మార్గం ఇంకేం లేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఇది తీయాలి. దీనికి ఏమిటి 2 ఉపాయాలు, ఐదర్ కడుపు కోసి డైరెక్ట్ తీయడం, లేదా అంటే ఈ స్కోప్ ద్వారా తీయడం. సో ఈ స్కోప్ ద్వారా జరిగడం అంటే లక్కీగా ఈయనకి నాకు తెలిసిన ఆయన కాబట్టి వెంటనే ఫోన్ చేయడం వల్ల ఈయన ఫ్రీగా ఉండడం రావడం అన్నది ఒకటి ఉంది. బట్ దీని అంతటికీ క్రెడిట్ ఏమిటి అంటే మా పెట్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు కూడా అది ఫ్యామిలీ మెంబర్ కింద చూసుకొని డబ్బులు లెక్క చేయకుండా, ఏది లెక్క చేయకుండా డైరెక్ట్గా వాళ్ళు టికెట్ కొని వెంటనే ఆయన తీసుకురావడం అన్నది దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎటువంటి గ్యారంటీ ఇచ్చారు సార్? అంటే డాక్టర్ వెంటనే
వెంటనే పిలవండి. వాళ్ళు చాలా ఇమీడియట్గా చెప్పారు. వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ దే గేవ్ ఎ కన్వెన్షన్ థింగ్ దట్ ఇమీడియట్గా మీరు ఏది తోస్తే చేయండి సార్, మాకు ప్రాణం బతకాలి. సో దట్ వాస్ దేర్ మోటో. కోబీ వయసు ఎంత సార్, ఎట్లా ఉండేది అంటే బిఫోర్ సర్జరీ ఎట్లా ఉంది, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఎట్లా ఉంది? కోబీ పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నారు, పేరెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాని ముందు పరిస్థితి అంటే నొప్పులతో ఉండేది, దాని తర్వాత హాయిగా అది దాన్ని యాక్చువల్గా ఈ యానిమల్స్ తోటి వచ్చేది ఏమిటి అంటే తనకంటూ ఏం తెలియదు ఏమిటి అయిందో తనకి. దాని తర్వాత దట్ సో హ్యాపీ దట్ యూనో పేరెంట్స్ కూడా హ్యాపీ, మేము కూడా హ్యాపీ, అంటే కథ సుఖాంతంగా అయింది కాబట్టి. ఈ సర్జరీ అవ్వడానికి ఎంత సమయం పట్టింది? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. అంటే సర్జరీ తీయడం, లొకేట్ చేయడం, దాని తర్వాత మనం లెన్స్ లోపల పంపించడం, తీయడం అన్నది ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్. దాని ముందు ప్రొసీజర్, తర్వాత ప్రొసీజర్స్ అన్ని కలుపుకుంటే ఒక 1.5 hours పడుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా మీ యొక్క జర్నీలో ఇటువంటి కేసు ఏమైనా వచ్చిందా? ఇదే మొదటిసారి ఇటువంటివి వచ్చాయండి. యాజ్ ఐ టోల్డ్ ముందే ఏంటంటే అటువంటి వాటికి హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ నార్మల్గా ఉండడం వల్ల రొటీన్ సర్జరీ ప్రొసీజర్స్ అయితే చేసాము. బట్ ఇదేంటి అంటే యునిక్ ఎందుకు అంటే దీన్ని ఎండోస్కోపీ ద్వారా తీయగలిచాం అనమాట. అందుకని అంటే మీ దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ చాలా మీరు అన్నట్లుగా చిన్న చిన్న పెయిన్స్తోని ఇబ్బంది పడేది. ఆఫ్టర్ సర్జరీ తర్వాత డాగ్తో పాటు కూడా ఆ డాగ్ తాలూకా ఓనర్స్ వాళ్ళు కూడా హ్యాపీ అవడంతో యాజ్ ఎ డాక్టర్గా మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ అండి. ఏదైనా కూడా డాక్టర్కి అల్టిమేట్లీ ఆ తోక ఆడించుకుంటూ డాగ్ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఆ సుఖం ఇంకేది ఉండదండి. దట్ ఈస్ అల్టిమేట్ హ్యాపీనెస్ ఎవరికైనా. అది కోబీ ఆ సూది దారం బింగి ఇక్కడికి వచ్చిన తర్వాత సర్జరీ క్షణాల్లో చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఆ ఢిల్లీ నుంచి డాక్టర్ని రప్పించి అప్పటికప్పుడు సర్జరీ చేసి ఆ కుక్క బాధనే కాదు ఆ పేరెంట్స్ తాలూకు ఆనందాన్ని కూడా చూడడం ఒక డాక్టర్గా తనకు ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా తన యొక్క జర్నీలో కూడా ఇటువంటి ఎండోస్కోపీ సర్జరీ చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. తన దగ్గరకు వచ్చి ఏ మూగజీవైనా కూడా తోక ఊపుకుంటూ వెళ్తే ఆనందం చెప్పలేంది, నా లైఫ్ స్టైల్లో ఒక అనుభూతి అంటూ కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి. మరణ అంచుల దాకా వెళ్లిన గోబీ ఇప్పుడు కోలుకుంటోంది. మొగజీవి ప్రాణాన్ని కాపాడేందుకు రాష్ట్ర సరిహద్దులు దాటి సహకరించిన ఈ వైద్యులకు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.